ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి, యుద్ధం ముగిసింది అని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ కొన్ని గంటలు కూడా గడవలేదు, లెబనాన్పై మళ్ళీ ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో శాంతి చర్చలకు బ్రేక్ పడింది. స్విట్జర్లాండ్లో జరగాల్సిన అమెరికా ఇరాన్ శాంతి చర్చలు వాయిదా పడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన చివరి నిమిషంలోనే రద్దయింది. ట్రంప్ ఒప్పందానికి మొదటి షాక్ తగిలిందా? మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలు తెర వెనక ఏం జరుగుతోంది? అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఇస్లామాబాద్ ఒప్పందం ప్రపంచానికి పెద్ద ఊరట. రెండు దేశాల అధ్యక్షులు డిజిటల్గా సంతకాలు చేయడంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు సాంకేతిక స్థాయి చర్చలు జరగాలి. అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత, ప్రాంతీయ భద్రత, లెబనాన్ పరిస్థితి వంటి కీలక అంశాలపై చర్చలు జరిపి శాశ్వత ఒప్పందానికి రూపకల్పన చేయాలనేది లక్ష్యం. కానీ ఒప్పందం ప్రకటించిన కొద్ది గంటల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. స్విట్జర్లాండ్లో మొదటి విడత సాంకేతిక చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన బృందంతో బయలుదేరాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వైట్ హౌస్ ఆ పర్యటనను వాయిదా వేసింది. అధికారికంగా లాజిస్టికల్ కారణాలు చెప్పినా సరే దాని వెనక మధ్యప్రాచ్యంలో వేగంగా మారిన పరిస్థితులే ఉన్నాయని అమెరికా వర్గాలు చెప్తున్నాయి. ఒకసారి శాంతి చర్చలకు బ్రేక్కు కారణాలు ఏంటో చూద్దాం. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులతోటి ఒప్పందంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒప్పంద నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చాకే చర్చలపై ముందుకెళ్లాలని ఇరాన్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్కు వస్తుందనే అధికారిక నిర్ధారణ లేకపోవడంతో అమెరికా పర్యటన నిలిపేసింది. పరస్పరం ఇరు దేశాల మధ్య నమ్మకం సన్నగిల్లిపోయింది. ఒప్పందంపై ఇజ్రాయెల్, అమెరికా మధ్య విభేదాలు మళ్లీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. జేడీ వ్యాన్స్ పర్యటన రద్దుతోటి శాంతి చర్చలకు ఎలాంటి బ్రేకు ఉండదని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ తేదీ ఖరారు చేస్తామని అమెరికా చెప్తున్నా సరే పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అసలు ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్టే. అమెరికా ఇరాన్ పీస్ డీల్లో లెబనాన్ కూడా ఒక భాగమే. ఇరాన్ పట్టుబట్టి లెబనాన్ని అందులో చేర్చింది. ఒప్పందం కుదిరి గంటలు కూడా గడవకముందే ఇజ్రాయెల్ మళ్లీ లెబనాన్పై దాడులు చేసింది. దక్షిణ లెబనాన్లోని కఫర్ టెబ్నెట్పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. జబాదిన్ ప్రాంతంలో వైమానిక దాడి కూడా చేసింది. ఈ 2 దాడుల్లో 3 లెబనాన్ అధికారులు మృతి చెందారు. హెజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడులపై ప్రతీకార దాడులు చేసింది హెజ్బుల్లా. కాల్పుల విరమణలో లెబనాన్ భాగమే అయినా సరే దాడులు కొనసాగడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లెబనాన్పై దాడుల తర్వాత స్విట్జర్లాండ్కు తమ చర్చల బృందం వెళ్లే విషయాన్ని ఇరాన్ కూడా వెంటనే నిలిపేసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిన తర్వాతే తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. అసలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 14 పాయింట్స్ డీల్పై ఇజ్రాయెల్ మొదటి నుంచి అసంతృప్తిగానే ఉంది. డీల్తో ఇరాన్ అణు సామర్థ్యం పూర్తిగా నాశనం కాలేదని ఇజ్రాయెల్ భావిస్తోంది. హెజ్బుల్లా ఆయుధాలు, రాకెట్ వ్యవస్థలపై కఠిన నిబంధనలు అందులో లేకపోవడం ఇజ్రాయెల్ కాస్త కినుకు వహించడానికి కారణమైంది. ఒప్పందం అమల్లోకి వస్తే లెబనాన్, సిరియా, ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక చర్యలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆంక్షలు సడలితే ఇరాన్ ఆర్థికంగా బలపడిపోతుంది. వచ్చే ఆదాయం ఈ ప్రాక్సీ గ్రూపులకు మళ్లించే అవకాశం ఉంది. సో హమాస్, హెజ్బుల్లాలతోటి ఇరాన్ తమ బంధాన్ని కంటిన్యూ చేస్తుంది ఈ డబ్బుతోటని ఇజ్రాయెల్కి భయం. సో ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ని అమెరికా సంప్రదించలేదనే అసంతృప్తి కూడా ఉంది. లెబనాన్ కాల్పుల విరమణ అమలు కాలేదని ఇరాన్ వాదన అన్నమాట. సో ఇజ్రాయెల్ లేకుండా శాంతి ఒప్పందం పూర్తి కాదన్న సందేశం దీని ద్వారా బయటకు వచ్చినట్టుగా అయింది. అయితే అమెరికా భద్రత కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇచ్చిందని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు అమెరికా మాత్రం ఒప్పందం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇరాన్పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నట్టుగా కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ పోర్ట్లకు వెళ్ళి వచ్చే వాణిజ్య నౌకలపై ఆంక్షలు తొలగించామని తెలిపింది. అయితే ఇజ్రాయెల్ తీరుపై అమెరికా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం కాదు, వార్నింగ్ సైతం ఇచ్చింది. ఏమిటది? ఇజ్రాయెల్కు జేడీ వ్యాన్స్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంటే ఇచ్చారు. ప్రపంచంలో ఇజ్రాయెల్కున్న ఏకైక శక్తిమంతమైన మిత్రుడు అమెరికానే, ట్రంపే. అమెరికాను బహిరంగంగా విమర్శించడం ఇజ్రాయెల్కే నష్టం అని చెప్పి జేడీ వ్యాన్స్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణకు ఉపయోగిస్తున్న రక్షణ ఆయుధాల్లో దాదాపు 300 ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కి వచ్చినవే. ఏటా సుమారు $4 బిలియన్ సైనిక సాయం అమెరికా ఇజ్రాయెల్కి చేస్తోంది.
సో చంపడం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు. జేడీ వ్యాన్స్ వార్నింగ్ తోటి ఇజ్రాయెల్ అమెరికా మధ్య గ్యాప్ పెరిగినట్టయింది. ఒకవైపేమో అమెరికా ఒప్పందాన్ని అమలు చేయాలని చూస్తూ ఉంటే మరోవైపు ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి కొనసాగించడం వల్ల ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక విభేదాలు బయటపడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తోంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేరుగా ఒప్పందాన్ని వ్యతిరేకించకపోయినా లెబనాన్లో భద్రతా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అక్టోబర్ ఎన్నికల ముందు ఈ ఒప్పందం నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుపైన కూడా ప్రభావం చూపించవచ్చని విశ్లేషిస్తున్నారు.